ప్రియులారా, మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీకు శుభోదయం. ప్రభు సమీపంగా ఉన్నాడు. అనుదిన ఆత్మీయ ఆహారం డిసెంబర్ 26 శుక్రవారం. నేటి మన ధ్యాన లేఖనం ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 21వ వచనం. నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తే, చావైతే లాభము. వ్యాఖ్యానాంశం క్రైస్తవ అనుభవము. క్రైస్తవ అనుభవము. వ్యాఖ్యానం: నేటి మన ధ్యానవచనంలోని మాటలను కొందరు సరి అయిన క్రైస్తవ అనుభవం అని పిలుస్తారు. అయితే నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తే అని పౌలు చెప్పాలంటే దానికంటే ముందు అతనిలో క్రీస్తు జీవించవలసి ఉంది. పౌలు ఇక్కడ ఇలా చెప్పాడు గాని గలతీ పత్రిక 2వ అధ్యాయం 20వ వచనంలో నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నాను, ఇకను జీవించువాడను నేను కాను, క్రీస్తే నాయందు జీవించుచున్నాడు అని చెప్పుచున్నాడు. క్రీస్తే నాయందు జీవించుచున్నాడు అని పౌలు చెప్పడం ఎంత అద్భుతమైన విషయం! క్రీస్తు న్యాయవంతుడా? క్రీస్తు పౌలులో జీవించాడు. క్రీస్తు నీతిమంతుడా? క్రీస్తు అతనిలో జీవించాడు. క్రీస్తు కృపగలవాడా? క్రీస్తు అతనిలో జీవించాడు. క్రీస్తు కరుణగలవాడా? క్రీస్తు అతనిలో జీవించాడు. క్రీస్తు దయగలవాడా? క్రీస్తు అతనిలో నివసించాడు. ఆయన ఎన్నడూ నీతిని పక్కన పెట్టి కృప చూపలేదు, సత్యాన్ని పణంగా పెట్టి కృప చూపలేదు. క్రీస్తు అతనిలో జీవించాడు. అది అతనిలోని దేవుని ఆత్మశక్తి ద్వారా కలిగిన అనుభవం గనక పౌలు నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తే అని పలికాడు. ఆహా, ఎంత గొప్ప క్రైస్తవ అనుభవం! తానున్న అప్పటి పరిస్థితుల్లో క్రీస్తుకు ఘనత మహిమ కలుగునట్లు నివసించటానికి అతడు సిద్ధంగా ఉన్నాడు. క్రీస్తు కొరకు జీవించాలని కోరుకోవటం, వినయము కలిగి భయభక్తులతో నడుచుకోవటం మనకు గొప్ప విషయం. అయితే అన్నిటికంటే పెద్ద అడ్డంకి మనమే. మన బద్ధశత్రువు మన లోపలే ఉన్నాడు. కాబట్టి మనకు కావలసింది క్రీస్తు వైపు చూడటమే. ఆయన మనలను ఆకర్షించే గురిగా ఉండునట్లు ఆయన మన ఆత్మదృష్టిని ఆజ్ఞాపించగలడు. మనం ఈ లోకంలో ప్రయాణిస్తున్నప్పుడు ఆయన మన మీద ప్రభుత్వం చేయుచు ఆజ్ఞాపించగలడు. ఇక్కడ మనకున్న సమయం తక్కువ. మనం ఆయన కోసం జీవించడానికి కొద్ది కాలమే ఇక్కడ ఉంటాం. మనం ఇక్కడ ఉండటంలోని ఉద్దేశం ఇదే. మనం 1000 సంవత్సరాలు పరలోకములో ఉన్నప్పటికీ ఆయనను స్తుతించటం ఎప్పటికీ కొనసాగుతూనే ఉంటుంది. గొప్ప విషయం ఏమిటంటే ఇప్పుడు ఆయన యందలి భయభక్తితోనూ మాన్యతతోనూ నెమ్మదిగా మౌనంగా నడుచుకోవటం, ఆయన చేతుల్లో కృపను పొందటం, ఆయన అడుగుజాడలలో నడుచుకోవటం, దేవుని చిరునవ్వుతో దేవుని మెప్పును పొంది ఈ లోకంలో సాగిపోవటమే. ఎందుకనగా క్రైస్తవ అనుభవం అనేది ఒక క్రైస్తవునిలో క్రీస్తు ఆత్మ ద్వారా రూపించబడిన అనుభవం. సహోదరుడు ఎమిల్ ఎస్ నాషెడ్ శుభములతో వందనాలు. ఈ సందేశాలకు సంబంధించి కానీ బైబిల్కు సంబంధించి కానీ మీకేమైనా ప్రశ్నలు ఉంటే ఈ క్రింది నంబరుకు వాట్సాప్ ద్వారా పంపించండి. మీ ఆత్మీయ క్షేమాభివృద్ధి కోసం అనుభవజ్ఞుల ద్వారా జవాబులు అందించబడతాయి.